పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, దేవునికి మన విలువ తెలుసు. మనుషులు నీవు పనికి రాని వాడవు అని అంటే దేవుడు అంటాడు, నీవు నాకు అమూల్యమైనటువంటి వాడవు అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దైనందిన జీవితంలో మనం అనేక మార్లు తిరస్కరణకు గురి అవుతూ ఉంటాం. తిరస్కరణకు గురైనప్పుడు మనం సహజంగా బాధపడతాం, వేదన చెందుతాం, దుఃఖపడతాం. నేను నిజంగా దేవుని పరిజ్ఞానం వాడలేమో, దేవుని పరిజ్ఞానమో, నేను ఈ భూమి మీద బ్రతికి ఏం లాభం అని మనం ఆలోచిస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అయితే ఈరోజు పునీత జోజెఫ్ గారి ద్వారా, జోజెఫ్ గారి సందేశం ద్వారా, ఆయన జీవితం ద్వారా మనకు ప్రభు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ సందేశం ఏమిటంటే, మన దేవుని దృష్టిలో అమూల్యమైనటువంటి వాడు. మనందరికీ కూడా ప్రభు ఒక ప్రణాళికను ఏర్పరచి ఉన్నాడు. మరి అమూల్యమైనటువంటి వారంగా జీవిస్తున్నటువంటి మనం ఈరోజు మరి ప్రభు యొక్క కృపకు పాత్రమవుతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేవుని పాపను ధ్యానించుకున్నటువంటి సమయంలో దివ్య బలి పూజలో పాల్గొంటున్నటువంటి మనం చేసిన పాపంలో కొట్టుకొని ప్రభు నుండి పాపం కోరుకుందాం.
ప్రార్థించుదాము. ఓ ప్రభువా, లోకరక్షకుడును మా ప్రభువైన యేసు, పునీత యోసేపుని నమ్మకపాత్రమైన సంరక్షణకు అప్పగించితివి. మా రక్షణకు ఆరంభమును విశ్వసనీయమైన అతని భద్రత కింద ఉంచితివి. పునీత యోసేపుని నామన ప్రార్థన సహాయమున మీ శ్రీ సభ మానవ రక్షణ రహస్యములను వివరించి విశదపరచుచు వాటి సంరక్షణలో సదా నిమగ్నమై ఉండునట్లు కృప చూపుము. మీతో పవిత్రాత్మతో కలిసి యుగయుగములు జీవించుచు భావించు మా ప్రభువు కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 9వ అధ్యాయము 19వ వచనం నుండి 27వ వచనం వరకు. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 9వ అధ్యాయము 19వ వచనం నుండి 27వ వచనం వరకు. నేను స్వతంత్రుడను, ఎవరికి దాసుడను కాను, కానీ ఇంకను ఎక్కువ మందిని సంపాదించుకొనుటకు అందరికీ నన్ను నేను దాసునిగా చేసుకొనుచున్నాను. యూదులతో పని చేయనప్పుడు వారిని సంపాదించుకొనుటకు గాను యూదుని వలె జీవించితిని. నేను మోసే ధర్మశాస్త్రమునకు బద్ధుడను కాకుండాను బద్ధులైన వారితో పాటు పని చేయనప్పుడు వారిని సంపాదించుకొనుటకై వారి వలె జీవించితిని. అట్లే అన్యులతో ఉన్నప్పుడు వారిని సంపాదించుకొనుటకు యూదుల ధర్మశాస్త్రమునకు దూరముగా అన్యుల వలె జీవించితిని. కానీ నేను దేవుని చట్టమునకు విధేయుడను కాదని దీని భావం కాదు. ఏదైనా యథార్థముగా నేను క్రీస్తు చట్టమునకు లోబడి ఉన్నాను. విశ్వాసమున బలహీనులలో వ్యక్తులతో ఉన్నప్పుడు వారిని సంపాదించుకొనుటకై వారిలో ఒకరి వలె నైతిని. కనుక నేను కొందరినైనను ఏ విధముగానైనా రక్షింపగలుగుటకు గాను అందరి కొరకు అన్ని విధములుగా నైతిని. సువార్త దీవెనలలో పాలు పంచుకొనుటకు గాను సువార్త కొరకై నేను ఇది కంటయు చేయుచున్నాను. పరుగు పందెమున అందరూ పరిగెత్తుదురు, కానీ వారిలో ఒక్కడు మాత్రమే బహుమతిని గెలుచుకొనును. ఇది మీకు తెలియదు కదా. కావున బహుమతిని అందుకొనుటకు పరిగెత్తుడు. పోటీలో పాల్గొనున్న క్రీడాకారుడు తన్ను తాను కఠిన శిక్షకు లోబరుచుకొనును. అశాశ్వతమగు కిరీటములకై వారు అట్లు చేయదు, కానీ శాశ్వతమగు దానికై మనము ఆ విధంగా చేయగలము. కనుక గమ్యం లేకుండా నేను పరుగెత్తలేదు, గాలితోనూ గుర్తులాడట లేదు, నేను పోరాడట లేదు. ఇతరులకు బోధించిన పిదప నేను భ్రష్టుడను కాకుండానటకై నా శరీరమును నలగగొట్టుకొనుచున్నాను, అదుపులో ఉంచుకొనుచున్నాను. ఇది ప్రభువు వాక్కు. ప్రభు మీతో ఉండుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము
అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. మార్కు సువార్త 6వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. ఆయన అక్కడి నుండి బయలుదేరి తన పట్టణములకు వచ్చెను. శిష్యులు ఆయనను వెంబడించి విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరంలో ఆయన బోధింప ఆరంభించెను. ఆయన బోధ వినుచున్న ప్రజలు ఆశ్చర్యపడి, ఈయనకు ఇవి అన్నీ ఎట్లు లభించినవి? ఈయనకు ఈ జ్ఞానము ఎట్లు కలిగినది? ఈయన ఇటు అద్భుత కార్యములను ఎట్లు చెల్లించున్నాడు? ఈయన వడ్రంగి కాడా? మరియమ్మ కుమారుడు కాడా? యాకోబు, యోసేపు, యూదా, సీమోను అనువాడ సోదరుడు కాడా? ఈయన అక్క చెల్లెలు మన మధ్య ఉన్నవారు కారా అని చెప్పుకోవచ్చు. తృణీకరించి ప్రవక్త తన పట్టణమును, బంధువుల మధ్యను, తన ఇంటిలో తప్ప ఎచ్చటైనను గౌరవింపబడును అని యేసు వారితో పలికెను. ఆయన అచట కొంతమంది వ్యాధిగ్రస్తులను తాకి స్వస్థపరచును, కానీ మరి ఏ అద్భుతమును అచట చేయజాలక పోయింది. వారి అవిశ్వాసముకు ఆశ్చర్యపడి ఆయన పరిసర గ్రామాలకు వెళ్ళి ప్రజలకు బోధింపసాగాను. ఇది క్రీస్తు సువిశేషము. సహోదరి సహోదరులారా, కొద్దిసేపు దేవుని వాహనాలను కూడా ప్రయత్నించుదాం. కలుసుకొని చేతులు పైకి లేవి చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు ప్రభువా. ఈ పరిశుద్ధ సమయంలో మేమందరము నీ మాటలను ఆలకించాలని ప్రభువా వేచి ఉన్నాము. నీ వాక్కును మా హృదయములలో, మా మనస్సులలో, మా ఆత్మలలో భద్రపరచండి ప్రభువా. నీ వాక్కును మోస్తూ ఉండగా నీ జ్ఞానంలో నాకు దయచేసి ఈ బిడ్డలకు మీరు కృపణించేటువంటి వాక్కును, జీవమునిచ్చేటువంటి వాక్కును, స్వస్థతనిచ్చేటువంటి వాక్కును, సత్య మార్గం జీవమైనటువంటి వాక్కును ఈ బిడ్డలకు బోధించేటువంటి వాక్యాన్ని మా అందరికీ కూడా దయచేయాలి. ఈ ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. 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 చప్పట్లతో దేవుని స్తుతించుదాం. కంటి నిండా నిద్రపోతున్నటువంటి వాడు చేతులు రోజు 8 గంటలు నేను మరి డిస్టర్బెన్స్ లేకుండా నిద్రపోతున్నాను అనేటువంటి వాడు చేతులు పెట్టేస్తాను. అబద్ధం. ప్రియమైన పెట్టారా? కంటి నిండా నిద్ర మనందరికీ ఎందుకు స్వామి నాకు నిద్ర పట్టట్లేదు స్వామి అని చాలా మంది వస్తా ఉంటారు. ఎందుకు నిద్ర పట్టట్లేదన్నా అని అంటే స్వామి పద్దాకుల ఆలోచనలు వస్తాయి. ఏం ఆలోచనలు అంటే అబ్బాయి గురించి ఆలోచనలు, అమ్మాయి గురించి ఆలోచనలు, వాళ్ళ చదువుల గురించి ఆలోచనలు, వాయి పంటల గురించి ఆలోచనలు, ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయండి. అందుకని నాకు నిద్ర పట్టలేదు. మరి ఆలోచనలు చేద్దామా అంటే ఎలా ఆ ఆలోచనలను మరి మర్చిపోవాలండి? మనసు మీద పడుతున్నప్పటి నుండి నిద్రపోవాలి అని ఎలా పడుకున్న వెంటనే నాకు మరి నా కొడుకు గుర్తొస్తాడు, నా కూతురు గుర్తొస్తుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు అని నాకు గుర్తొస్తా ఉన్నాయండి. అందుకే నాకు నిద్ర పడుతుంది. ప్రేమ దేవుడు బిడ్డ, కంటి నిండా నిద్ర కరువైనటువంటి మరి ఈ రోజుల్లో మరి ఎందుకు మన
ఇంకొకటి ఏంటంటే ఈ రోజుల్లో సాధారణంగా ప్రధానమైనటువంటి శత్రువు మనకు నిద్రలేని గురి చేస్తున్నాడు. ఎవరు ఆ ప్రధానమైన శత్రువు? ఎవరు? సాధారణ కన్నా డేంజరస్ వాడు. ఎవరు డేంజరస్? ఎందుకంటే సెల్ ఫోన్ సాధారణ కన్నా డేంజరస్ అన్నమాట. ప్లేస్ అప్పుడు ఈ సపోర్టుగా 9 గంటలకి మొబైల్ ఓపెన్ చేస్తే నీకు ఆ రీల్స్ కానీ ఆ యూట్యూబ్ కానీ చూస్తూనే ఉంటావు. 12 గంటల దాకా యూట్యూబ్ చూస్తూనే ఉంటావు, రీల్స్ చూస్తూనే ఉంటావు. నీకు నిద్ర ఎలా ఉంటుంది? కంటి నిండా నిద్ర నీకు ఎలా సాధ్యమవుతుంది? ఈరోజు మన ఆలోచనలను ప్రేరేపితం చేస్తున్నవి ఏంటో ఈరోజు ధ్యానించాలి. మన ఆలోచనలను మరి అరికట్టడానికి మనం ఎలా జీవించాలో పునీత జోలింపడానికి ద్వారా మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మరి ప్రధాన శత్రువు డేంజరస్ అయినటువంటి మొబైల్ను మనం ఏ విధంగా మరి పరిమితంగా వాడుకోవాలో మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. లేదా సహోదరి సహోదరులారా, మన ఆలోచనలు మనకు ఎందుకు వస్తూ ఉన్నాయి అంటే మన దైనందిన జీవితంలో మనం అనేక మార్లు వ్యధనుకుంటున్నాం, బాధపడుతున్నాం, కుంగిపోతున్నాం. మరి చాలాసార్లు మరి అనేక కోపానికి గురి అవుతున్నాం. ప్రేమ చాలాసార్లు ఈ కుంగిపోవటానికి, బాధపడటానికి గల కారణం ఏమిటంటే మన దైనందిన జీవితంలో మనం తిరస్కరణకు గురి కావడం. ప్రియ సహోదరి సహోదరులారా, తిరస్కరణకు గురి కావడం. మిమ్మల్ని ఎవరైనా మీ దైనందిన జీవితంలో ఎవరైనా తిరస్కరించారా? భార్య భర్తను తిరస్కరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. భర్త భార్యను తిరస్కరించినటువంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి. మాట కానీ, ఆలోచన కానీ, పని కానీ, ఇది కాదు, ఇది వద్దు, ఇలా చేయి, ఇలా ఉండు అని చెప్పిన సందర్భాల్లో దాన్ని పట్టుకొని వేలాడుతూ ఆలోచిస్తూ నన్ను వద్దన్నాడేనా అని బాధపడుతూ తిరిగిపోతున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉండి ఉంటాయి. సహోదరి సహోదరులారా, ఈరోజు పేపర్లో ఒక న్యూస్ చూశాను. ఆ న్యూస్ అంటే ఏంటంటే మరి మన రాష్ట్రంలో కాదు, నార్త్లో జరిగింది. సహోదరి సహోదరులారా, అందమైనటువంటి భార్య మరి అందమైనటువంటి భార్యను చక్కగా చేసుకున్నాడు, మంచిగా వివాహం ఆడాడు, చక్కగా సంసారాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే అందమైనటువంటి భార్యను చూస్తే భర్తకు ఈర్ష్య. ఎందుకంటే నా భార్యను అందరూ చూస్తూ ఉన్నారు, నా భార్యను అందరూ చూస్తూ ఉన్నారు అని అనుకుని ఈ భర్త ఏం చేస్తూ ఉన్నాడు? ఆయనకు ముందు చేస్తూ ఉన్నాడు. సహోదరి సహోదరులారా, దేవుడు తానే ఒక మరి రేజర్ తీసుకుని గాయాలు పడేటట్లు ఆమె యొక్క తల మొత్తాన్ని, ఎదురు మొత్తాన్ని తీసివేస్తూ ఉన్నాడు. సహోదరి సహోదరులారా, ఆ భార్య ఎంత తిరస్కరణకు గురి అవుతుంది, ఆ భార్య ఎంత వేదనకు గురి అవుతుంది. ఇదిగో నేను నీకు తోడుగా ఉంటాను, కలకాలం నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను వదిలిపెట్టను అని చేతిలో చేయి వేసి వివాహం ఆడినటువంటి భర్త భార్య అందాన్ని చూసి ఈర్ష్యపడి, కలత చెంది, అవమాన భావాలకు గురి చేస్తే ఆ ఆలోచన భార్యకు ఎంత వేదనకు గురి చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి తిరస్కరణలు మన కుటుంబాలలో, మన ఆఫీసులలో, మనం చేసేటువంటి ప్లేసులలో తిరస్కరణకు గురి అవుతూ ఉన్నప్పుడు మనం ఇదే విధంగా ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకని ప్రభు ఏమంటాడు తెలుసా? నీవు తిరస్కరణకు గురి అయితే వదిలేయి అంటున్నాడు. నీవు తిరస్కరణకు గురి అయితే వదిలేయంటాడు. దాని గురించి ఆలోచన చేయి, దాని గురించి పట్టించుకోకు అంటున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చేయవలసింది ఏంటంటే పదే నీ తిరస్కరణను గురించి ఆలోచించుకుంటూ నీవు బాధ పెట్టుకోకూడదు. నీవు బాధ పెట్టుకోకూడదు. విచారణతో జీవించడం నీకు ఏ విధంగా సహాయపడదు. పైగా నీ ఆరోగ్యాన్ని అది కృషింప చేస్తూ ఉంది. గత జీవితానికి నీవు ఖైదీ కా, ఫలానా వాడు, ఫలానా ఆవిడ నన్ను తిరస్కరించింది, నన్ను వద్దంది, నాతో మరి మాట్లాడటం లేదు, నన్ను అందరూ కూడా తిరస్కరిస్తూ ఉన్నారు అన్నటువంటి ఆలోచన వెళ్ళారా గత జీవితాన్ని నేను ఖైదీని చేస్తూ ఉంది. సహోదరి సహోదరులారా, అందుకని నీ
మనసులో ఉన్నటువంటి ఛానల్, నన్ను తిరస్కరించాలో అన్నటువంటి ఛానల్ అనేటువంటి ఆలోచనను ప్రక్కన పెట్టుదని మరి ఈరోజు పరిశుద్ధ గ్రంథ కథనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో యోసేపు అనేటువంటి నీతిమంతుని గురించి మనం వింటాం. ప్రియ సహోదరి సహోదరులారా, యోసేపు ఆదిమ కాండంలో 37వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన అన్నదమ్ములు అతనిని చూసి ఈర్ష్యపడతారు. వీరికి ఇంత తెలివి, ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? వీడు మనల గురించి మాట్లాడతాడా అని అనుకుని అన్నదమ్ములు ఏం చేస్తున్నారు? యోసేపును పట్టి బావిలో వేస్తున్నారు. బావిలో వేస్తున్నారు. పాపం చిన్నవాడు, తెలియగలవాడు. అన్నలు ఏం చేయాలి? తమ్ముడి ఎదుగుదలను చూసి, తమ్ముడి యొక్క మంచితనాన్ని చూసి, తమ్ముడి యొక్క జ్ఞానాన్ని చూసి ఇంకా సంతోషపడాలి. నా తమ్ముడు ఎదుగుతున్నాడు అని మనం అనుకోవాలి. వాళ్ళు అనుకోవాలి. ఎంతమంది కుటుంబాలలో అన్నదమ్ముల మధ్య ఈర్ష్య, ద్వేషాలతో, తిరస్కార భావానికి గురి అన్నదమ్ముల మధ్య ప్రేమ గురించి మాట్లాడుకునేటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి. మన కుటుంబాల్లో ఇటువంటి పరిస్థితులు మనం ఇంటిని చూస్తూ ఉన్నాం. యోసేపు మరి వాళ్ళ అన్నదమ్ములు తిరస్కరిస్తూ ఉన్నారు. ఏం చేయాలి యోసేపు? అన్నా అని ప్రతి అన్నను పిలిచాడు. కానీ అన్నదమ్ములు మాత్రం యోసేపు వదిలిపెట్టలేదు. యోసేపు ఏం చేస్తూ తీసుకుని పోయి బావిలో వేస్తూ ఉన్నారు. మీరు ఇక్కడ నుండి వెళ్దాము, వీటిని పైకి తీసి బానిసగా అమ్ముదాం అని మరి వాటి పైకి యోసేపును పైకి తీసి అన్నదమ్ములు బానిసగా మరి అమ్ముతూ ఉన్నారు. యోసేపు తిరస్కార భావానికి గురైనప్పుడు బహుశా ఆ సమయంలో అయ్యో నా అన్నదమ్ములు నన్ను కాదన్నారే అని బాధపడి ఉండవచ్చు. కానీ దానిని యోసేపు వదిలిపెడుతున్నాడు. ఐగుప్తు దేశానికి పెడుతున్నాడు. బానిసగా ఉన్న దేవుని కృపతో అతను ఆశీర్వదింపబడుతూ ఉన్నాడు. అందుకని ఆదిమ కాండం చివరి అధ్యాయంలో మనం చూస్తాం. తన అన్నలందరినీ తన దగ్గరకు చేర్చుకొని వాళ్ళందరికీ అంటాడు, మీరు నాకు కీడు చేశారు, కానీ ఆ కీడు నాకు మేలైంది అంటాడు. అందుకని మన నైతిక జీవితంలో మనం తిరస్కారానికి గురైనప్పుడు కృంగిపోవద్దు, కోపపడవద్దు, బాధపడవద్దు, ఆత్మహత్య చేసుకోవద్దు. భయపడుతూ ఉన్నాడు, దాన్ని వదిలేయంటాడు. అదెలా సాధ్యం స్వామి? అదెలా సాధ్యం? మనం గత జీవితాన్ని, గతంలో జరిగినటువంటి అన్నిటిని పట్టుకుని వెళ్ళాడుతుంటాం. ఒక పుస్తకంలో చెప్తారు, రోజు మనం 60,000 ఆలోచనలు చేస్తాం. ఎన్ని ఆలోచనలు? 60,000 ఆలోచనలు. ఆ 60,000 ఆలోచనలు అన్ని నెగిటివ్ ఆలోచనలు. ముఖ్యంగా లేడీస్ ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలు చేస్తారు. అదేంటి ఆలోచన? ఏంటంటే నాకు బాగోలేదు అనేటువంటి ఆలోచన. నాకు బాగోలేదు అని, అయ్యో నేను అందంగా లేదే అన్నటువంటి ఆలోచన. అయ్యో నాకు ఉద్యోగం లేదే, నాకు అది లేదే, నాకు ఇది లేదే అన్నటువంటి ఆలోచన. 60,000 ఆలోచనలు మనిషి చేస్తాడు. ఆ 60,000 ఆలోచనల్లో ఒకే ఆలోచన, ఒకటే నెగిటివ్ ఆలోచన వస్తుంది. అది ఒక్కదాన్ని పట్టుకుని రోజంతా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అది తిరస్కార భావం కావచ్చు, ఏదైనా కావచ్చు. దాన్ని పట్టుకుని మనం వేలాడుతున్నప్పుడు మనం ఎప్పటికీ కూడా సంతోషంగా ఉండడం, ఆనందంగా ఉండడం. ప్రియ సహోదరులారా, దేవుడు అదే తిరస్కార భావం అనేది మరి నూతన నిబంధనలో ఉన్నటువంటి మరి క్రీస్తు ప్రభువుకు సాకుడు తండ్రి అయినటువంటి జోసెఫ్ గారి జీవితంలోనికి వచ్చేసరికి ఆ తిరస్కారాన్ని ఎలా అతను స్వీకరించాడు, అతను ఎలా దానిని అంగీకరించాడు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనందరం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఆ రోజు రాత్రి యోసేపు కూడా నిద్ర పట్టలా. ఎందుకు నిద్ర పట్టలేదు అంటే తను చేసుకోబోయేటువంటి మరియా గర్భవతి అనేటువంటి మాటలు విన్నాడు. గర్భవతి అని తెలుసుకున్నాడు. తెలుసుకున్నటువంటి అతనికి నిద్ర పడుతుందా? అరే ఇదేంటి, నేను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ ఆమె గర్భవతి అంటున్నారే, గర్భవతి అని అయింది, ఇది ఎలా సాధ్యం?
ఏం చేయాలి? ఏం చేయాలి? మరియను వదిలిపెట్టాలా? మరియను తిరస్కరించాలా? లేకపోతే మరియను అంగీకరించాలా? మరియను అంగీకరిస్తే సంఘం సమాజంలో తిరస్కరిస్తుంది, సమాజంలో వదిలిపెడుతుంది. ప్రేమను దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ యోసేపు రెండు విషయాల్లో సందిగ్ధంలో పడిపోయాడు. ఎటు తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. అప్పుడు మరియను తిరస్కరిస్తే, నేను ఎంతగానో ప్రేమించినటువంటి నా కాబోయే భార్యను తిరస్కరిస్తే ఆమెకు మరణమే కదా, రాళ్లతో కుట్టి చంపుతారు కదా అని ఆలోచనలో పడ్డాడు. మరొక వైపు ఆమెను వదిలిపెడితే, ఆమె వదిలిపెట్టకుండా నేను నాతోనే ఉంచుకుంటే నా యూదా సమాజం నన్ను తిరస్కరిస్తుంది కదా అని రెండు వైపులా సందిగ్ధంలో పడ్డాడు. సహోదరి సహోదరు, రెండు ఆలోచనలు. ఈ రెండు ఆలోచనల్లో సమాజాన్ని గురించి మరి యోసేపు ఆలోచన చేయడం లేదు. దేవుడిల తన భార్యను అంగీకరిస్తాను. సంఘంలో తిరస్కరించిన, యూదా సమాజంలో ఇబ్బంది పెట్టిన నేను మాత్రం నా భార్యను మరి స్వీకరిస్తాను, మరియు నా భార్యగా స్వీకరిస్తాను అనేటువంటి తలంపు అతని కలవాడై ఆ రోజు రాత్రి నిద్ర పట్టక ఆలోచనలు చేస్తూ ఉన్నటువంటి సమయంలో, సందిగ్ధంలో ఉన్నటువంటి సమయంలో నేను ఒకటి చేస్తా అంటున్నాడు. అదేంటంటే మరియను నేను బహిరంగంగా వదిలిపెట్టను, బహిరంగంగా తిరస్కరించను. అందరిని గురించి నా భార్య ఇటువంటిది, నా భర్త ఇటువంటి వాడు అని నేను అందరికీ చెప్పను. రహస్యంగా ఆమె వదిలిపెడతాను అని అనుకుని నిద్రలోకి జారుకుంటున్నాడు. సహోదరి సహోదరుల దేవుడిలా అంటే కలకలతో ఉంటే, కన్నులలో కన్నీటిలో ఉంటే, కృంగుబాటుతనంలో ఉంటే నీకు వచ్చేది కలవే. నీకు వచ్చేది కలవే. పరిపూర్తి నిద్ర రాదు. కొంతమంది నా దగ్గర వచ్చి, స్వామి నాకు కళలో పాములు కనపడుతున్నాయి, దానికి అర్థమేంటి స్వామి అని అడుగుతాం. కళ్ళలో పాములు కనపడతా ఉన్నాయి, దానికి అర్థం ఏంటి? చాలా మంది కళ్ళు కంటా ఉంటారు. ఆ కళ్ళకు భయపడేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. యోసేపు మరియను బహిరంగముగా కాక రహస్యముగా విడిచిపెట్టాలి అని తలంచి నిద్రలోకి జారుతున్నప్పుడు దేవదూత యోసేపు దగ్గరకు వచ్చి, యోసేపు మరి కాబోయేటువంటి మరియను భార్యగా స్వీకరించడానికి నీవు సందేహపడుతున్నావా? ఆమెను తిరస్కరించాలి అనుకుంటున్నావా? వద్దు. ఇది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క రక్షణ ప్రణాళిక, దేవుని యొక్క పవిత్రాత్మ ప్రభావం చేయాలి. గర్భవతి కాబోతుంది కాబట్టి ఆమెను భార్యగా స్వీకరించుకుంటున్నారు. ప్రియ సహోదరి, నిద్ర నుండి మేలుకున్నటువంటి యోసేపు మరియను తన భార్యగా స్వీకరిస్తున్నాడు. మరియను తిరస్కరించాలి అనుకున్నవాడు మరియను తన భార్యగా స్వీకరిస్తున్నాడు, ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడిలా మీ దైనందిన జీవితంలో మీరు తిరస్కరణకు గురైనప్పుడు దేవుడు నిన్ను తిరస్కరించడు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అందరూ నిన్ను తిరస్కరించవచ్చు, అందరూ నిన్ను వదిలిపెట్టవచ్చు, కానీ ప్రభు మాత్రం నిన్ను అంగీకరిస్తూ నిన్ను ఎప్పుడు కూడా తన చెంతకు చేర్చుకుంటాడు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుని జీవించండి. సహోదరి సహోదరుల దేవుడిలా అదే విషయం యోసేపు జీవితంలో ఒకటి చూస్తూ ఉన్న గర్భవతి అయినటువంటి మరి మరియ తల్లిని మరి తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాడు? జనాభా లెక్కల ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడికి వెళ్తున్నాడు? ఎరుసలేమా? బెత్లెహేమా? ఎరుసలేమా? ఎక్కడికి? ఎక్కడికి వెళ్తున్నాడు? బెత్లెహేముకు వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నారు? బెత్లెహేము. ప్రియమైన దేవుడు వెళ్ళాలా? మరి ఆ బెత్లెహేములోకి వెళ్ళినప్పుడు మరి ఇంటింటి తలుపు తడుతున్నాడు. తలుపు తడుతుంటే ఇద్దరిని వాళ్ళు తిరస్కరించి, మాకు స్థలం లేదయ్యా, మాకు స్థలం లేదయ్యా, మాకు స్థలం లేదయ్యా. కానీ పశువుల పాట వారిద్దరికి ఆహ్వానం పలుకుతుంది, మరి తల్లికి ఆహ్వానం పలుకుతుంది. ఇదిగో ఈ లోకమంతా నేను తిరస్కరించిన నేను అంగీకరిస్తాము అని పశువుల పాట ఆహ్వానం పలుకుతుంది. పశువుల పాటలు మరి మరియ యోసేపు చిన్నారి బాలయేసును మరి ఆ పశువుల పాటలు దాన్ని మనం చూస్తున్నా. ప్రియ సహోదరి సహోదరుల దేవుడిలా ప్రవచనంలో ఉన్నటువంటి మనం ఈరోజు ఆత్మ పరిశీలన చేస్తున్నా. మీ దైనందిన జీవితంలో మీరు అనేక మార్లు తిరస్కరణకు గురైనప్పుడు మరి ఏ విధంగా మరి స్పందించారా? కోపపడ్డారా? కృంగిపోయారా? కలత చెందారా? లేకపోతే ఆత్మహత్య చేసుకుంటే బాగుండు అన్న ఆలోచన చేస్తున్నారా? అటువంటి ఆలోచనలు మీరు ఉన్నట్లయితే వదిలిపెట్టండి. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభువు కూడా తన సొంత ఊరిలో
మీ దైనందిన జీవితంలో మీకు తిరస్కరణకు గురైనటువంటి సందర్భాలను తెలుసుకోండి. నీ భర్త నేను వ్యతిరేకించి ఉండవచ్చు, నీ భార్య నేను వ్యతిరేకించి ఉండవచ్చు, వారి మాటలు నేను పట్టించుకొని ఉండకపోవచ్చు. కొన్నిసార్లు నీ జీవితంలో నీవు పరీక్షల్లోనైతే, ఉద్యోగ విషయంలోనైతే ఓటమికి గురి, తిరస్కరణకు గురి ఉండవచ్చు. ఎవరు నన్ను అంగీకరించలేదే, ఎవరు నా మాటలను పట్టించుకోలేదే, నేను ఎందుకు బతికి, ఎందుకు జీవించి అని నీవు అనుకుని ఉండవచ్చు. ఈరోజు నీ ఆలోచనలు వదిలి పెట్టుకున్న బిడ్డ, నేను నిన్ను ఎప్పుడు కూడా నాకు అమూల్యమైనటువంటి బిడ్డగానే నేను చూస్తూ ఉన్నాను అని అంటున్నాడు. సహోదరి సహోదరులారా, ప్రార్థన చేయని సమయం ప్రత్యేకత బయలుదేరి నీవు నాకు అమూల్యమైన వాడవు అని పలుకుతున్న ప్రభుత్వం మనం ఈ సమయాన్ని ప్రార్థనలు సరిపి ప్రభుత్వ కృపను పొందడానికి ప్రయత్నం చేద్దాం. నీ
దైనందిన జీవితంలో తెలుసుకున్నట్టు గురైనప్పుడు నీ పొందిన వేదన దుఃఖాన్ని ప్రభువుకు సమర్పించి ప్రార్థన చేయి. ఆ తిరస్కారం నిన్ను ఆరోగ్య పాలు చేసిందేమో, కథలు లేని నిలువ లేని పరిస్థితులు నీవు ఉన్నావేమో. ప్రార్థన చేయి. అందరూ నన్ను వదిలిపెట్టినా, లోకము నన్ను వదిలిపెట్టినా, నీవు నన్ను విడువనంటివే. నీవు నాకు అమూల్యమైన వాడవంటివే. యేసయ్యా, నీవు నాకు అమూల్యమైన వాడవంటివే. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఘనమైన నామములకు స్తోత్రములు. ఈ సన్నిధిలో ప్రభువా, మీ బిడ్డలందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. బిడ్డల ప్రార్థనలు మీకు సమర్పిస్తూ ఉన్నారు. ఈ బిడ్డల కష్టాలను, బాధలను, వేదనలను, కన్నీటిని, వ్యాధులను ప్రభువా మీకు సమర్పిస్తూ ఉన్నారు. మీ పరిశుద్ధ నామమున వాటన్నిటిని తాకి స్వస్థపరచమని వేడుకుంటూ ఉన్నారు. ఈ కుటుంబాలను శాంతిని, సమాధానం ఈ బిడ్డలందరికీ కూడా దయచేయమని ఈ ప్రార్థన నామములో మీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
పునీత యోసేపుని ప్రేమతో సేవించాను. భక్తులకి నిర్మలమైన మనస్సుతో మీ కృతజ్ఞతగా విశ్వాసపాత్రమైన సేవ నింపగల యోగ్యతను మాకు దయచేయమని అర్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవ పావనమిక సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మీకు ఎల్లప్పుడూ ఈ చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా నీతిమంతుడైన యోసేపును దేవుని కన్యమాతకు వరునిగా మీరు దయచేసి పవిత్రాత్మ ఆవరింపు ద్వారా ఉద్భవించిన మా ప్రభువును మీ జగదైన కుమారుడైన యేసుక్రీస్తుకు తండ్రిగా సంరక్షించిన కొరకు విశ్వాసపాత్రుడును వివేకవంతులను నీతివంతుడునైన ఆ సేవకుని మీ కుటుంబపు బాధ్యతలను అప్పగించింది. కావున క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, అధికారులు ప్రభుత్వములు జరుపుచున్నారు. పరమండలమందరి భగవంతులను ఆనందపరచులైన మహాదేవదూత గణములను ఏకమై ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వాళ్లతో మా స్వరములను ఏకము చేసి మేము దేహభావముతో స్తుతించుట ఎట్లనగా ఓ ప్రభువా, ఈ నికముగా పవిత్రుడు నీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. కనుక పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచా బ్రతిమాలుకుంటున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు యేసుక్రీస్తు నామమున శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అపమునందుకుని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని పూజించుడు. ఏలైనా ఇది నీ కొరకు అప్పగింపబడిన నా శరీరము.
శిష్యులకు ఇచ్చుచు ఇట్లనేది, మీరందరూ దీన్ని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది నీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై దారపోయబడును. ఇది నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు భాగవారములు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమానుకోవచ్చు. ఓ ప్రభువా, ప్రపంచమంతా వ్యాపించున్న మీ శ్రీ సభను జ్ఞాపకము మా పరిశుద్ధ లియో జగద్గురులను, మా బాల్య విధానపతులను, తైల విధానపతులను, గురువులను, కన్యాసులను ఈరోజు జీవిత పూజలు సమర్పిస్తున్న గురుశ్రీ చిన్నావతిని హృదయ కుమారుని దీవించమని, గురుశ్రీ అంచుని అందరినీ ఫాదర్ గారిని ఆశీర్వదించమని, మా విచారణలను సహాయకులను ఈరోజు పరిశుద్ధ జీవితంలో సమర్పించి ఉన్న కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించండి. మమ్మల్ని మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. ఉత్తానమందు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులు, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని దివ్య ప్రకాశంలో నీకు చేర్చుకును. మా అందరిపై దయ చూపి దేవుని కనికరియకు మరియు మాతతోను, ఆమె మత్తయ్యకు జోజప్ప గారితోను, పునీత అపోస్తలతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో
ప్రభువా, అన్నిహితులను నీవు రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షాలను మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. శాంతిని నీకిచ్చుచు ఉన్నాను, నా శాంతిని నీకు వసగుచు ఉన్నాను అని మీ అపోస్తలులతో కలిగిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీకు క్రీస్తవ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ స్థావర శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించేడు వారా. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో సమాధానం తెలుపుతారు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించేవాడు. నీవు తిరస్కరణకు గురి అయ్యావా, నిరాశ నిస్పృహలకు గురి అయ్యావా, వదిలిపెట్టు, నీవు నాకు అమూల్యమైన వాడవు అని పలుకుతున్నారు. నీ ప్రభుత్వం స్వీకరించకు ఆహ్వానింపబడిన మనమందరం సంగీతము. ఓ ప్రభువా, ఈ బలిపీఠము మీద నిలుతో మీ కుటుంబమును పోషించితిరి. అది వారి పట్ల మీ ఎనలేని శ్రద్ధకు గుర్తుగా ఉన్నది. కావున ఇంత యోసేపు స్మరణను ఆనందించుచున్న మేము మీ కృపతో కాపాడబడి మీ అనుగ్రహము యొక్క భద్రతను పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. కృష్ణా నది తీరాన కృష్ణా నది తీరాన కోగంటి వారి పాలెం నవె
వెలసిన క్షేత్రం. కృష్ణానది తీరాన కోగంటి వారి పాలెం వెలసిన క్షేత్రం. తిరుసభ పాలక పరిశుద్ధ యోసేపు వారి క్షేత్రం. తిరుకుటుంబ పాలక తండ్రి దివ్య క్షేత్రం. అపవాదుల నుండి తల్లి మరియను కాపాడిన నిజ భాగస్వామి. ఆపదల నుండి బాలయేసును కాపాడిన సాకుడు తండ్రి. నరక శత్రువు నుండి దైవిక రహస్యం దాచిన నీతిమంతుడు. మా రక్షణ యోధుడవు నీవే మహాశయ యోసేపు. ఇదే మా వందనం, ఇవే మా సుమాంజలి. ఇదే మా వందనం, ఇవే మా సుమాంజలి. ఇదే మా వందనం, ఇవే మా సుమాంజలి. త్రిత్యైక దేవుని నమ్మికకు పాత్రుడైన విధేయుడు. సృష్టి ఆరంభమునే ఎన్నికైన మహావిశ్వాసి. మా మంచి మరణానికై ప్రార్థించగల కృపను పొందిన యోసేపు. ఇదే మా వందనం, ఇదే మా వందనం, ఇవే మా సుమాంజలి. ఇదే మా వందనం, ఇవే మా సుమాంజలి. కృష్ణానది తీరాన కోగంటి వారి పాలెన్న వెలసిన క్షేత్రం. కృష్ణానది తీరాన కోగంటి వారి పాలెన్న వెలసిన క్షేత్రం. తిరుసభ పాలక పరిశుద్ధ యోసేపు వారి క్షేత్రం. తిరుకుటుంబ పాలక తండ్రి దివ్య క్షేత్రం. నిర్మల హృదయమే నీతి మార్గమే